హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీ అండ్ సో గాయస్ ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసా. అదేంటో అయితే మీకు ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. అదేనండి ఆమ్లెట్ కర్రీ. అంటే ఆల్మోస్ట్ అందరూ ఎగ్ కర్రీస్ వేసుకుంటారు కదా, కానీ మనం వెరైటీగా ఆమ్లెట్ కర్రీ అయితే చేసుకుంటాం. అంటే అలా కూడా చేసుకుంటాం, ఎగ్స్ ఉడకబెట్టి కర్రీ చేసుకుంటాం, కానీ ఎక్కువగా అయితే ఇలా చేసుకుంటాం. ఇలా అయితే ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే మేము చేసుకుంటాం. మీకు కూడా చూద్దాం అనేసి అయితే ఈ వీడియో తీసిన, అందుకే కొంచెం రెడీ అయినా. ఓకే, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందు నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. ఓకే, ఈ మనమైతే దానికోసం ఏమేమి ఐటమ్స్ కావాలో మీకైతే చూపిస్తా రండి. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. ఇది వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఎగ్స్, టొమాటోస్. మనకు కావాల్సిన ఇవే. ఈజీ రెసిపీ అయితే ఇది, ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటాం. స్టవ్ అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుందాం. నేను ఇందాక ఆయిల్ చెప్పడం మర్చిపోయాను, సారీ. ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఏమి వేయాలో చెప్తాను. కొంచెం డిస్టర్బెన్స్, అదేంటి స్కూల్లో ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, సో అందుకనేసి అది సౌండ్స్ ఏమో పెట్టారు. చాలాసేపటి నుంచి అయిపోవట్లేదు, ఇంకా అందుకని స్టార్ట్ చేసేసా వీడియో అయితే. దీంట్లోకి జీలకర్ర, ఆవాలు అయితే వేసేసా. ఫస్ట్ కాలింది అది ఆయిల్ కాగింది. దాని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అవైతే వేసేసా. ఇప్పుడు అవి కొంచెం కాలిన తర్వాత, మంచిగా కాలిన తర్వాత ఇట్లా రెడ్డిష్ వస్తుంది కదా, అలా కాలిన తర్వాత పసుపు ఉంది కదా, పసుపు అయితే దాంట్లో వేసేసుకోవాలి. పసుపు వేసేసామా, అది పసుపు బాగా మరగాలి. అంటే మరగాలి కాదు, మంచిగా వేగాలి. అలా వచ్చేసింది, సారీ. ఇది మంచిగా కాగింది. ఇప్పుడు దాంట్లోకి టమాటాలు ఉన్నాయా, టమాటాలు అయితే దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనమైతే సాల్ట్ని అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు దాంట్లోకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మంచిగా కలుపు. మంచిగా టమాటా ఇట్లా మెత్తగా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు అంటే టమాటా మెత్తగా ఉడికితేనే కదా టేస్ట్ వస్తుంది కర్రీ. మంచిగా అట్లా తోలు ఉడిపోతుంది కదా, పైన అది తోలు, అది ఉడిపోయేంత వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలి. లేకపోతే అడుగు అంటుతుంది కదా, అందుకే మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ మెల్లిగా ఆయిల్ మీద వేసుకోకుండా మెల్లిగా కలుపుకోవాలి. టొమాటోస్ అయితే మంచిగా ఉడికినాయి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని దాంట్లోకి అయితే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి కారం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. మా ఇంట్లో కొంచెం కారం అయితే ఎక్కువనే తింటారు, సో అందుకనైతే నేను 2 స్పూన్స్ కారం అయితే వేసా. ఇప్పుడు ఇది కలిపేసుకోవాలి, సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఎందుకంటే కారం వేసాం కదా, అడుగంటిపోతుంది తొందరగా, సో అందుకని సిమ్లో ఉంచేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. కొద్దిసేపు ఒక 2 minutes అయితే కుక్ చేసేసుకుంటే అయితే కారం అయితే మంచిగా ఉడుకుతుంది కదా. కారం ఉడికిందంటే మనకి టేస్ట్ బాగుంటుంది. కారం ఉడకలేదనుకో మన టేస్ట్ అంతా బాగోదు. సో కారం అయితే మంచిగా ఉడికించుకోవాలి. సో ఫ్రెండ్స్, కారం అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం అయితే వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే సరిపడంత వాటర్, మరీ ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు, నార్మల్గా.
సరిపడంత వాటర్ అయితే పోసేసుకొని మంట ఉంటుంది కదా దాన్ని హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేస్తాం కదా, మనం వేసిన సాల్ట్ కూడా అంతగా సరిపోదు, తక్కువ అయిపోతుంది వాటర్ వేస్తాం కదా, సో అందుకే తగ్గిపోతుంది. కాబట్టి మనమైతే ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం అయినాక చెక్ చేసుకున్న తర్వాత మనమైతే సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని మంచిగా మరగాలి. మరిగినాక ఏం చేయాలో చెప్తా. అప్పటి వరకు అయితే మనం ఎగ్స్ ఉన్నాయి కదా, అమ్మ నా గుడ్డు పోయింది. సరే ఇగో ఈ గుడ్డు ఉంది కదా, ఈ గుడ్డుని పలగొట్టుకొని దీంట్లో అయితే వేసుకుందాం. అయ్యో పింక్ పడకుండా వేసుకోవాలి మంచి. దీంట్లో ఉంది అదేమంటారు, దీన్ని ఏమంటారు తెలియదు నాకు. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అన్ని 4 గుడ్లకి 4 గిన్నెలు వేసినాకో మా అమ్మ నన్ను ఉతుకుతాయి. సో అందుకే ఒక్కొక్కటి కొట్టుకొని ఇది ఉంది కదా ఇట్లా ఎగ్ మిక్స్ వేయొద్దు, ఆమ్లెట్ కదా మిక్స్ వేయొద్దు, ఇది ఇలానే వేసేయాలి దాంట్లో. అది మరిగిన తర్వాత మంచి ఇట్లా దగ్గరకు వస్తాయా, అప్పుడైతే ఇది వేసేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. దాంట్లోకి కొంచెం ఇట్లా ముందే మనం సాల్ట్ వేసేసుకుందాం, కొంచెం ఇట్లా రవ్వ ఇట్లా వేసేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకుందాం, కొంచెం లైట్గా. మరుగుతుంది మంచిగా. ఓకే, ఇప్పుడైతే ఎగ్ అయితే వేసేస్తున్నా. సిమ్లో పెట్టేసుకొని ఇంకా 4 ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఎగ్స్ని కూడా ఫాస్ట్గా కొట్టేసి పోసేసుకుందాం. ఇప్పుడు అస్సలు దీన్ని కదిలించొద్దు, కొంచెం కూడా కదిలించడం ఆమ్లెట్లు ఖరాబ్. ఇప్పుడైతే దీన్ని ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకవిద్దాం. అంతకుముందు హ్యాండ్ వాష్ తీసుకొని వస్తాను, ఓకేనా. మూత పెట్టేసా, మంచిగా ఉడుకుతుంది చూడండి, సానేనండి భలే ఉడుకుతుంది. చూద్దాం ఒకసారి, మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఆమ్లెట్స్ ఏ రకమైన చూద్దాం. షేట్ ఇక 1 ఆమ్లెట్ ఇరిగిపోయింది. ఇరిగిపోయింది ఆమ్లెట్. మొత్తం జాయింట్ అయిపోయినాయి ఇవి. ఓకే, అయినా బాగుంటుంది తెలుసా, నిజంగా సూపర్ ఉంటుంది. కర్రీ మొత్తం. సరే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని. యా తక్కువైంది, 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తుంది. ఇప్పుడు కలపడానికి అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆమ్లెట్స్ ఉన్నాయి కదా తిరిగిపోతాయి, అందుకే అక్కడక్కడ కలిపేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీంట్లోకి ఉడుకుతుంది కదా, దీంట్లోకి మనమైతే ఇక్కడ పెట్టుకున్నాం కదా పక్కకి ధనియాల పొడి, గరం మసాలా మిక్స్ చేసి పెట్టా కదా నేను, దాన్ని అయితే 1 స్పూన్ వేస్తున్నా ప్రెజెంట్ అయితే, ఎందుకంటే అది దగ్గరికి చిక్కగా కావాలి కదా. తగినంత వేసేసా. ఇప్పుడు దీన్ని నార్మల్ ఇందాక ఎలా కలుపుకున్నాం అలానే కలుపుకోవాలి, అక్కడక్కడ కలిపేయాలి.
ఇదిగోండి ఎంత బాగా వచ్చింది చూడండి. ఆమ్లెట్స్ మీకు చూపిస్తా చూడండి. ఆమ్లెట్స్ ఇదిగోండి, ఇది తిప్పేసా కదా అందుకు అలా వచ్చింది. ఇదిగోండి 1 2 ఇరిగిపోయింది. ఇది ఒకటి ఇది ఇరిగిపోయింది. అయినా కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది తెలుసా. చూడండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుంది తెలుసా. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత టేస్టీ ఉందో. కొద్దిసేపు మూత పెట్టుకొని దించేసుకుంటే సరిపోతుంది. మూత అయితే పెట్టేసా, కొద్దిసేపు ఉడుకుతుంది. అంతా సిమ్లోనే పెట్టాను. ఇదైతే బాగా కుక్ అయిపోయినట్టుంది. చాలా కమ్మటి వాసన వస్తుంది. ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం మనం కర్రీ ఎలా అయిందో. వావ్, నిజంగా అసలు స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు తెలుసా. ఇదిగోండి ఆమ్లెట్. ఎలా ఉన్నా బాగుంది కదా. స్మెల్ అద్దరిపోతుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం మనం. అద్దరిపోయింది. అయిపోయింది, బంద్ చేద్దాం. స్మెల్ అయితే అద్దరిపోయింది. తిని చెప్తా ఉండండి. ఫస్ట్ మీకే పెడతా, తినండి. ఎలా ఉంది టేస్ట్? బాగా జస్ట్ ఫైన్. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందా. నైస్ గైస్, చాలా బాగుంది. కాకపోతే ఎగ్స్ అటు ఇటు అయినాయి. నేనైతే ఎప్పుడు చేయలేదు తెలుసా. ఆల్మోస్ట్ మమ్మీ అత్తమ్మ వాళ్ళే చేస్తారు, టైం నేను చేశాను. నిజంగా ఫస్ట్ టైం నేను చేయడం. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అద్దరిపోయింది. కానీ మమ్మీ వాళ్ళు చేసినప్పుడు అయితే ఆమ్లెట్స్ అలాగే ఉండేవి. నేను చేసినప్పుడు ఏమో ఆమ్లెట్స్ అటు ఇటు అయిపోయినాయి. ఎందుకు అర్థం కాలే, మమ్మీకి అడుగుతా. ఏ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ బటన్ మీద క్లిక్ చేయగానే అందరికీ ముందే నా అప్డేట్స్ని మొబైల్లో చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.